సార్ నమస్కారం. నమస్కారం. ప్రస్తుతం తెలంగాణలో కవిత గారు కొత్త పార్టీ పెడుతున్నారు. పార్టీలో కేసీఆర్ దేవుడు లాంటివాడే, బట్ ఆయన చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరు, ఎందుకు ఇలాంటి మాటలు కవిత గారు అంటున్నారు? ఎవరు ఆ దయ్యాలు? ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అని ఆమె కూడా చెప్పారు. మరి ఏంటిది అసలు తెలంగాణ రాజకీయాల గురించి ఏం చెప్తారు? అవునండి, ఆవిడ చెప్పిన మాట నిజమే. కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు చేరాయి అన్నమాట వాస్తవం. దీనికి మనకి లైవ్ ఉదాహరణ ఏంటంటే, ఆమె సాక్షాత్తు కేసీఆర్ గారి కుమార్తె అయి ఉండి కూడా తన తండ్రిని తను కలుసుకోలేని పరిస్థితిలో ఉంది. ఒక ఆడమనిషి తన తండ్రిని కలుసుకొని తన యొక్క బాధలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉందంటే అది నిజంగా కేసీఆర్ గారి యొక్క విధానం దారి తప్పినట్టే. అంటే లెటర్ లీక్ అయింది అంటున్నారు. ఎవరు లీక్ చేసి ఉంటారు అంటారు? దయ్యాలనే మాట ఉపయోగించడం జరిగింది. అసలు లెటర్ అంత దూరం కూడా రాకూడదు. ఒక ఆడమనిషి తన తండ్రిని కలుసుకొని చెప్పలేని పరిస్థితిలో ఉందంటే అక్కడ విధానం ఎంత డిఫరెన్స్ ఉందనేది కూడా మనకు అర్థమవుతున్నది. ఈ విషయంలో కూడా ఆమె స్పష్టంగా సంతోష్ కుమార్ గారు కానీ కేటీఆర్ గారిని డైరెక్ట్గా టార్గెట్ చేయడం జరిగింది. అవును, ఆమె స్పష్టంగానే చెప్తున్నది, ఈ యొక్క దయ్యాలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆమె యొక్క బాధ కూడా వాస్తవం ఉంది. రీసెంట్గా కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క సభ జరిగినప్పుడు కూడా అక్కడ అసలు కవిత గారికి అంత అవకాశం ఇవ్వలేదు. కనీసం ఆమె ఫోటోలు కూడా సరిగా పెట్టలేదు. కేవలం కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాత్రం పెట్టడం జరిగింది. మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు ఈ యొక్క కూతురు పట్ల మహిళల పట్ల వివక్ష చూపిస్తారు అనేటువంటి విధంగా కూడా చేయడం జరుగుతున్నది. దానికి ఉదాహరణగానే ఆమె చెప్తున్నది, తనకి ఎటువంటి సపోర్ట్ పూర్తి స్థాయిలో చేయట్లేదు. తను పసుపు బోర్డు పెడతాం అనేటువంటి విధంగా కూడా ప్రజలకు హామీ ఇచ్చినప్పుడు కూడా ఆ హామీని కేసీఆర్ గారు నెరవేర్చలేదు. తాను కోరుతున్నట్టు కోరికలేమి కూడా ఆమె తీర్చడం లేదు. ప్రజల సమస్యల మీద పోరాడుతుంటే దానికి తగిన సపోర్ట్ ఇవ్వట్లేదు అనేటువంటి భావన కూడా ఆమె తెలియజేస్తున్నది. ఆమె తన లెటర్లో స్పష్టంగా చెప్పింది, ఈ యొక్క లెటర్లో వీటి ద్వారా కూడా బలాని సమస్యలు ఉన్నాయి, ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు, ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ పొలిటికల్ డ్రామా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈ విధంగా కవిత ఇట్లా చేస్తున్నారు అని అంటున్నారు జనాలు కూడా. మరి మీకు ఎలా అనిపించింది? కొంతమంది పొలిటికల్ డ్రామా అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. ఎందుకంటే దానికి కారణం ఉంది. ఎందుకంటే కవిత గారు ఆల్రెడీ వెళ్ళారు, అరెస్ట్ అయ్యి వచ్చారు. ఆమె ప్రస్తుతం కేవలం బెయిల్ మీద మాత్రమే ఉన్నారు. అరెస్ట్ అయినప్పుడు కూడా కేసీఆర్ గారు కరెక్ట్ స్పందించలేదు అన్నట్టు కూడా స్పందించలేదు. తర్వాత ఆయన వెళ్ళి తన పార్టీని బీజేపీ పార్టీతో కలిపే ప్రయత్నం చేశారు. దానికి ఆమె ఒప్పుకోలేదని చెప్పింది. ఇవన్నీ కూడా వాస్తవాలు. ఎందుకంటే మనకు క్లియర్ గా చెప్తుంది. మోడీ గారు కూడా చెప్పారు ఒకసారి, ఈ యొక్క కేసీఆర్ గారు వచ్చి తన దగ్గర ప్రపోజ్ చేశారు, కానీ తన కుమారుడికే కూడా తన తర్వాత ఇవ్వాలని చెప్పాడు అని ఆయన చెప్పడం జరిగింది. మోడీ గారు అడిగారని చెప్పారు, ఇదేమైనా రాజరికమా తల్లి తర్వాత కొడుకు ఇవ్వడానికి, ఎలక్షన్ లో గెలిచిన వాళ్ళకే వస్తుందని ఆయన చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా కవితకు తీవ్రమైన ఆగ్రహంతో ఉంది. ఎందుకంటే కవిత గారు ఆమె కూడా తన తండ్రి తర్వాత తనకు ప్రముఖ స్థానం ఉండాలి అనేటువంటి కూడా ఆమె కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా కేటీఆర్ గారిని అనౌన్స్ చేస్తున్నారన్న వార్తలు రాగానే కవిత గారు ఈ విధంగా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అవును, వాస్తవం అది. వాస్తవానికి ఆమెకు కూడా తనకు ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి కోరిక కూడా ఉంది. అసలు మొదటి నుంచి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలో కలవాలి అనేటువంటి ఉద్దేశం ఆమెకు ఉంది. ఎందుకంటే ఉద్యమం చేసే సమయంలోనే కవిత గారు కూడా తీవ్రమైన ఉద్యమం చేశారు తెలంగాణ రావడానికి. ఆమె ఆ విషయంలో బాగా కష్టపడడం జరిగింది. ఆ సమయంలో కూడా కేసీఆర్ గారు ప్రామిస్ చేశారు, ఎప్పుడైతే తెలంగాణ వస్తుందో తమ పార్టీని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో కలుపుతామని చెప్పడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళు సోనియా గాంధీ వాళ్ళతో కలిసి మాట్లాడినప్పుడు కవిత గారికి సోనియా గాంధీ గారికి ఈ యొక్క ప్రియాంక వాళ్ళ మధ్య మంచి గుడ్ రిలేషన్ ఏర్పడింది. కానీ కేసీఆర్ గారు యొక్క తెలంగాణ వచ్చిన తర్వాత మాట తప్పేసి తాను ప్రత్యేకంగా ఉండిపోవడం, కాంగ్రెస్ లో కలపకపోవడం, తద్వారా కూడా ఈ యొక్క ప్రాధాన్యత అనేటువంటి తగ్గింది. అంటే ఈ విషయంలో ఆమె తీవ్రమైన అసంతృప్తితో కూడా ఉంది.